యెస్. ఈరోజు చూసుకున్నట్లయితే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయనేది షెడ్యూల్ అయితే వచ్చేసిందండి. సో, నిన్న మొన్నైతే రిజల్ట్ వచ్చేసింది. సో, ఇప్పుడు చూసుకోవచ్చు మనం ఎలా షెడ్యూల్ అయితే వచ్చేసిందో. సో, అడ్వాన్స్‌డ్ ఇది తెలంగాణకు సంబంధించిందండి. తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 22 నుంచి స్టార్ట్ అయితున్నాయి. సో, నాదొక రిక్వెస్ట్ అయితే చాలామంది చనిపోతున్నారు. సో, ఆత్మహత్య చేసుకుంటున్నారు. సో, అలా చేసుకోకండి. ఎందుకంటే ఇంటర్ అనేది బేస్ అండి. బేస్ అని చెప్పుకోవచ్చు. అంటే డిగ్రీ చేయడానికి జస్ట్ ఇంటర్ అవసరం. సో, డిగ్రీ చేసి ఖాళీగా ఉన్న వాళ్ళు చాలామందున్నారు. సో, మీరు అలాంటి డెసిషన్స్ అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే సప్లీ కూడా ఉంది. డోంట్ వరీ ఏం పర్లేదు. ఈజీగా అయితే మీరు పాస్ అయిపోవచ్చు. సో, షెడ్యూల్ చూసుకున్నట్లయితే నిన్న మన కృష్ణాదిత్య సార్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ అధికారి. ఓకే. ఆయన నిన్న చేశారు. విడుదల చేశారండి షెడ్యూలు. సో, చూసుకున్నట్లయితే బుధవారం విడుదల చేశారని ఇక్కడ చెప్తున్నారు. మే 20 నుంచి మే 29 వరకు ఈ పరీక్షలు జరుగుతున్నాయి. సో, ఇక్కడ షెడ్యూల్ మనం చూసుకోవచ్చండి. 22 నుంచి 29 దాకా. అండ్ ప్రధాన సబ్జెక్టులు అంటే మన మెయిన్ సబ్జెక్ట్స్ లైక్ ఎంపీసీ, బైపీసీ వీళ్ళు ఉన్నారో వాళ్ళకి 27కే అయిపోతాయండి. ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకేనా. 27కే అయిపోతాయి. ఎందుకంటే మిగిలినవి వొకేషనల్ కోర్సులు. ప్రథమ సంవత్సరం పరీక్షలు చూసుకున్నట్లయితే 9-12 వరకు జరుగుతాయండి. సో, ఫస్ట్ ఇయర్ వాళ్ళైతే మొదటి సంవత్సరం ఓకే. ఫస్ట్ ఇయర్ వాళ్ళు చూసుకున్నట్లయితే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. సో, ఆ 3 అవర్స్ చూసుకోండి. ద్వితీయ సంవత్సరం పరీక్షలు మాత్రం 2:30-5:30 ఓకేనా. రెండో సంవత్సరం వాళ్ళు ఓకేనా. వాళ్ళు చూసుకోండి 2:30 నుంచి 5:30 వరకు వస్తుంది. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే గత ఫిబ్రవరిలో ప్రయోగ పరీక్షలకు హాజరు కాని వారు కూడా జూన్ 3 నుంచి జూన్ 6 వరకు ఆయా పరీక్షలు నిర్వహిస్తారు. ఓకేనా. అంటే మీ ప్రాక్టికల్స్ అవి చేయని వారికి కూడా జా జూన్ 3 నుంచి అండ్ 6 వరకు అనేది ఉంటది. సో, చూసుకోండి. ఆంగ్లం ప్రాక్టీస్ పరీక్షలు అంటే ఇంగ్లీష్ ప్రాక్టీస్ పరీక్షలేమో చూసుకున్నట్లయితే 9వ తారీఖు, సెకండ్ ఇయర్ వారికైతే 10వ తారీఖు అని ఉంటుంది. ఓకేనా. ఇక చూసుకున్నట్లయితే పర్యావరణ విద్యా నైతికత అండ్ మానవీయ అదే మీకుంటది గదా! ఎథికల్ వాల్యూస్ అని ఒక ఎగ్జామ్ ఉంటది కదా! అది 12వ తారీఖు నిర్వహిస్తామని చెప్పారు. ఓకే. చూసుకోండి. సో, షెడ్యూల్ చూద్దామండి. అండ్ షెడ్యూల్ చూసుకున్నట్లయితే మే 22 వచ్చేసి ద్వితీయ భాష 2 ఇద్దరికీ ఒకటే డేట్‌లో ఉదయం 9 నుంచి 12 దాకా ఏమో మొదటి సంవత్సరం వాళ్ళకి, సెకండ్ ఇయర్ వాళ్ళకేమో 2:30-5:30 వరకు ఉంటుంది. సో, అలా ప్రతి ఎగ్జామ్ అలాగే ఉంటుందండి. 23 చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ ఉంటుంది. అండ్ 24 అయితే ఎంపీసీ వాళ్ళకి గణితం. ఓకేనా. గణితం అంటే మ్యాథ్స్ ఏ, మనీ ఏ, మ్యాథ్స్ 2 ఏ వీళ్ళకి. అండ్ వీళ్ళకి వృక్షశాస్త్రం ఓకేనా. బాటనీ ఓకే. సివిక్స్ ఓకే. అండ్ ఇక్కడ 25 చూసుకున్నట్లయితే గణితం 2 ఏ, గణితం 2 బి అంటే మ్యాథ్స్ 2 ఏ, 2 బి ఉంటాయండి. ఓకే. ఇక్కడ జువాలజీ ఉంటుంది బైపీసీ వాళ్ళకి. వీళ్ళకేమో హిస్టరీ ఉంటుంది. హెచ్ఈసీ వాళ్ళకి. సో, ఇంకా 26 చూసుకున్నట్లయితే భౌతిక శాస్త్రం, ఫిజిక్స్ అనేది ఉంటుందండి మీకు. నెక్స్ట్ వీళ్ళకి ఆర్థిక శాస్త్రం, ఎకనామిక్స్ ఉంటుంది. సో, 27 చూసుకున్నట్లయితే కెమిస్ట్రీ ఉంటుంది. మిగిలిన వాళ్ళకేమో ఇక్కడ చూసుకున్నట్లయితే కామర్స్ సబ్జెక్ట్ ఉంటుంది. ఇవి 2 వొకేషనల్ వాళ్ళకండి. సో, అవి కూడా చూసుకోండి. ఓకే. ఆల్ ది బెస్ట్ అండి. అందరూ మంచిగా రాయండి. థ్యాంక్ యూ.